మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి నిన్న పంజాబ్కి ప్లస్ చెన్నై సూపర్ కింగ్స్కి జరిగిన మ్యాచ్ రివ్యూ అనేది వీడియో డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ స్కోర్స్ డిస్కస్ చేసుకుందామండి, తర్వాత మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక స్కోర్స్ వచ్చేసి మనకి కింగ్స్ లెవెల్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ప్రియాంష్ ఆర్యా 103, 42 బాల్స్ 103 రన్స్ కొట్టిండండి. 7 4s, 9 6s, 245.24 స్ట్రైక్ రేట్ అండి. ఇక నెక్స్ట్ ప్రభు సిమ్రాన్ డక్అవుట్ అయిందండి. శ్రేయస్ అయ్యర్ 7 balls 9 runs కొట్టిండండి. 1 6, 128.57 స్ట్రైక్ రేట్ అండి. స్టానిస్ 7 balls 4 runs కొట్టిండండి. 0 4, 0 6, 57.14 స్ట్రైక్ రేట్ అండి. నెహాల్ వదీరా 7 balls 9 runs కొట్టిండు. 1 6 అండి. 128.57 స్ట్రైక్ రేట్ అండి. మ్యాక్స్వెల్ వచ్చేసి 2 balls 1 run కొట్టిండు. 50 స్ట్రైక్ రేట్ అండి. శశాంక్ సింగ్ వచ్చి 36 balls 52 runs కొట్టిండు. ఇక 3 6s 2 4s అండి. త్రీ సిక్సెస్ 2 4s అండి. మ్యాక్రో జాన్సన్ 19 balls 34 runs కొట్టిండండి. 2 4s 2 6s. శశాంక్ సింగ్, మ్యాక్రో జాన్సన్ నాట్అవుట్లో ఉన్నారండి. ఇక 178.95 స్ట్రైక్ రేట్ అండి మ్యాక్రో జాన్సన్ది. ఇక మనము బౌలింగ్ లైనప్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ది ఖలీల్ అహ్మద్ వచ్చేసి మనకి 4 overs 45 runs ఇచ్చిందండి. 2 wickets 11.20 ఎకనామీ అండి. ముఖేష్ చౌదరి వచ్చి మనకు 2 overs 21 runs ఇచ్చింది. 1 wicket 10.50 ఎకనామీ అండి. అశ్విన్ వచ్చేసి 4 overs 48 runs 2 wickets 12.00 ఎకనామీ అండి. రవీంద్ర జడేజా వచ్చి 3 overs 18 runs 0 wickets 6 ఎకనామీ అండి. నూర్ అహ్మద్ వచ్చి 3 overs 32 runs 1 wicket 10.70 ఎకనామీ అండి. మతీష్ పతిరానా వచ్చేసి 4 overs 52 runs 13.00 ఎకనామీ అండి. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు పతిరానా నిన్న. ఇక చెన్నై లైనప్ చూసుకున్న మనకి రచిన్ రవీంద్ర 23 balls 36 runs అండి. 6 4s 0 6s 156.52 స్ట్రైక్ రేట్ అండి. కాన్వే వచ్చేసి మనకి 49 balls 69 runs కొట్టిండు. 6 4s 2 6s 140.82 స్ట్రైక్ రేట్ అండి. ఇక రుతురాజ్ గైక్వాడ్ వచ్చి 3 balls 1 run కొట్టిండు. 33.33 స్ట్రైక్ రేట్ అండి. ఇక శివం దుబే వచ్చేసి మనకి 27 balls 42 runs కొట్టిండు. 3 4s 2 6s 155.56 స్ట్రైక్ రేట్ అండి. ఎంఎస్ జోన్ వచ్చి 12 balls 27 runs కొట్టిండు. 1 4 3 6s 225.00 స్ట్రైక్ రేట్ అండి. ఇక రవీంద్ర జడేజా 5 balls 9 runs 1 6 180.00 స్ట్రైక్ రేట్ అండి. విజయ్ శంకర్ వచ్చి 2 balls 2 runs కొట్టిండు. 100 స్ట్రైక్ రేటు. ఇక పంజాబ్ కింగ్స్ లెవెల్ పంజాబ్ది బౌలింగ్ లైనప్ చూసుకుంటే 7 బౌలర్ని యూజ్ చేసినారండి. హర్షదీప్ సింగ్ వచ్చి 4 overs 39 runs 9.80 ఎకనామీ అండి. యష్ ఠాకూర్ వచ్చేసి మనకి 4 overs 39 runs ఇచ్చింది. 1 wicket 9.80 ఎకనామీ అండి. గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చి 2 overs 11 runs ఇచ్చిండు. 1 wicket 5.50 ఎకనామీ అండి. ఇక మ్యాక్రో జాన్సన్ వచ్చి 4 overs 48 runs ఇచ్చిండు. 12.00 ఎకనామీ అండి. ఇక ఫెర్గ్యూసన్ వచ్చి 4 overs 40 runs ఇచ్చిండు. 2 wickets 10.00 ఎకనామీ అండి. ఇక మార్కస్ స్టోనిస్ వచ్చి 1 over 10 runs ఇచ్చిండు. 10 ఎకనామీ. విజేంద్ర చావాల్ 1 over 9 runs ఇచ్చిండు. 9.00 ఎకనామీ అండి. ఇక నేను స్కోర్ చూసుకుంటే ఎట్లా ఉన్నాయండి. చెన్నై ఓడిపోతుంది అని అనుకోలేదండి. ఎందుకంటే ఇక స్కోర్స్ అనేవి ఫస్ట్ స్ట్రాటజిక్ టైం అవుట్ ముందు కొంత తక్కువ ఉన్నా కానీ తర్వాత వచ్చేసరికి స్కోర్ పెరిగి మనకి దూబే ప్లస్ వీళ్ళందరూ కొట్టేసరికి కాన్వే వీళ్ళందరూ కొట్టేసరికి పక్కా వేరే లెవెల్ ఉంటుందేమో మ్యాచ్, పక్కా చెన్నై విన్ అయిద్దేమో అనుకున్నారండి. ఇక ఓడిపోయింది. ఇక తర్వాత ధోని ఒకవేళ ఓడిపోతుందని తెలిసినా కానీ ధోని ఎంటర్టైన్మెంట్ ధోని చూపించి వెళ్ళిపోయిందండి. ఇక చూసుకుంటే చెన్నై మనకి 5 matches 1 match గెలిచింది. కింగ్స్ లెవెల్ పంజాబ్ 4 matches 4 matches గెలిచింది. కింగ్స్ దీన్ని బట్టి అర్థమైంది అంటే శ్రేయస్ అయ్యర్ చాలా ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే మ్యాచ్ చాలా ముందుకు తీసుకొస్తుండే. ప్లస్ అదే కాకుండా మనకి శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఎందుకున్నాడంటే ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఫామ్లో ఎట్లాగో అందరు ఉండరు అది వేరే లెక్క అండి. కేకేఆర్కి కరెక్ట్ పాయింట్అవుట్ వేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే లాస్ట్ టైం కప్పు గెలిపించినా ఆయన తీసుకోలేదు. ఆయనని కరెక్ట్ పాయింట్అవుట్ చూస్తుండే పక్కా లెవెల్కి ఈసారి కింగ్స్ లెవెల్ పంజాబ్ని కప్పు తీసుకుని వదులుతాడండి శ్రేయస్ అయ్యర్. అంత పట్టుదలతో ఉన్నాడు. ఈసారి 4 matches 4 గెలవడం అంటే అది మాట కాదు. ఇక అది కాకుండా మనకి ప్రియాంష్ ఆర్యా అనుకుంటా సెంచరీ కొట్టిండు. ఆయన మనకి డొమెస్టిక్ ఫీల్డ్లో కూడా 6 balls 6 6s కొట్టిన సత్తా ఉన్న బ్యాట్స్మెన్. నిన్న కూడా ఫస్ట్ సెంచరీ కొట్టిండు. ఇంకోటి అది కాకుండా మనకి ఇక ఏమంటారు చెన్నై కొంచెం బ్యాక్ డౌన్ అయిపోయిందండి. చూడాలి ఫర్దర్గా ఈ మ్యాచెస్తో ఎన్ని స్కోర్స్ కొడుతుందని చెప్పి. ఎన్ని మ్యాచెస్ విన్ అవుతుందో. 5 సార్లు టైటిల్ విన్ అయిన చెన్నై ఎందుకో ఈసారి
చాలా డౌన్ అయిపోయింది. ఇంకా అది కాకుండా గైక్వాడ్ని ఓపెనింగ్ తీసుకొస్తే పక్కా విన్ అయింది. ఎందుకంటే గైక్వాడ్ ఓపెనింగ్ వస్తే సెంచరీలు కొట్టిన రోజులు ఉన్నాయి. చూద్దాం ఫర్దర్గా నెక్స్ట్ మ్యాచెస్ నుంచి గైక్వాడ్ని ఓపెనింగ్గా తీసుకొస్తారేమో, రుతురాజ్ గైక్వాడ్ని ఓపెనింగ్గా తీసుకొస్తారేమో చూద్దాము. ఆయన ఓపెనింగ్గా తీసుకొస్తే మ్యాచ్ పక్కా విన్ అవుతుందండి. ఓపెనింగ్లో గైక్వాడ్ ఆడితే ఎందుకో రచిన్ రవీంద్రని తీసుకొస్తున్నారు ఓపెనింగ్. చూద్దాం ఫర్దర్గా ఇంకెన్ని జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది మీకు ఇస్తానండి. ఇక ఈవినింగ్ ఒక మూవీ రివ్యూ అనేది ఇస్తున్నాను. టెస్ట్ మూవీ చూడడం జరిగింది, ఆ మూవీ రివ్యూ అనేది ఈవినింగ్ ఇస్తానండి. ఎన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.